అమ్మాయి ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఇక్కడ మంగళగిరి టౌన్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది మంగళగిరి టౌన్ పట్టణం నుంచి ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి. టిట్కో అమ్మా, ఇందిరానగర్, ఆత్మకూరు, ప్రకాశ్ అమ్మా, మీ తెలుసా? ఆత్మకూరు, అదో తాడేపల్లి, మహానాడు రైల్వే స్టేషన్. అవును, మొన్న వచ్చినా కదా, చాలా బాగా చేశారు రైల్వే స్టేషన్, నీట్ గా చేశారు. కాదా నడుస్తున్నారా పొద్దున్నేసి? కష్టపడి మొత్తం వాకింగ్ ట్రాక్ చేయించారు కదా. పెద్దలు నడవాలి తల్లి. ఇప్పుడు ఫస్ట్ మొన్న రక్త పరీక్షలు చేపిస్తే 70% మందికి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ 3 వచ్చేసినాయి. బాగా చేస్తున్నాయి అంతా చూస్తే. ఇంకా చేయాలి కదమ్మా. నిడమరు బాగుందమ్మా. స్కూల్ ఎలా ఉంది? బాగా వచ్చిందా స్కూల్? వెళ్ళారా? నేను ఇప్పటివరకు వెళ్ళా. నేను ఎవరో పట్టుకు రావాలని నాకు కోరిక ఉంది. స్కూల్ దేశానికి అంకితం చేయాలి కదా, ఎవరో ఒకటి తీసుకొచ్చి చేయాలని. అప్పుడు వెళ్దామని నేను వెళ్ళా. ఫోటోలు, నేను కూడా ఫోటోలు వీడియోలు చెప్పాను. టీచర్లందరూ ఇప్పుడు సెటిల్ అవుతున్నట్టున్నారు. ప్రభుత్వ పాఠశాలలని ఆ స్థాయికి తీసుకొద్దాం. మనం ప్రైవేట్ స్కూల్స్ చూసి అసూయపడతాం కాదు, వాళ్ళు మనం చూసి అసూయపడాలి. మొన్న అదే జరిగింది తల్లి. మొన్న మహాప్రస్థానం కట్టాం మంగళగిరిలో. అక్కడికి వెళ్తే ఒక తల్లి వచ్చి నాతో గొడవ పడుతుంది. ఎందుకు గొడవ పడుతుందని, నాకు సీట్ కావాలి ప్రైవేట్ స్కూల్ ఏమో అని అనుకున్నా. వాస్తవంగా అదే అనుకున్నాను. నిడమర్లో కావాలి. నేను దండం పెట్టి తల్లి, అది ఎగ్జామ్ సంబంధించి నేను ఇవ్వలేను కదా తల్లి అన్నాడు. అంటే లేదు, గొడవ పెట్టింది. తను వెళ్ళిలా, నువ్వు సీట్ ఇచ్చే వరకు నువ్వు ఎమ్మెల్యే ఉంది ఎందుకని. వామ్మో, ఇదేం గొడవ, పని చేసి తిట్టించుకుంటా ఉంటే ఇదేనా అనిపించింది. చాలా నీట్గా వచ్చింది. ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. బండి పెట్టి చేద్దాం అంటే అట్లా కాదు, కానీ ఇప్పుడు అక్కడ లేదు కదా మీకు సీట్లు, వేకెన్సీ. ప్రభుత్వ పాఠశాలన్నీ ఆ స్థాయికి తీసుకురావాలనేది నాకు కళ. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్లనే. చిన్నప్పుడే మా అమ్మ బాగా కొట్టేది. మీరు కూడా బాగా కొడతారా? ఈ తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను వచ్చి చితకబాదేది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోద్దు తెలుసా. నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తూలేను ఇంకో మాటలు ఫోన్ చేస్తుంది సాయంత్రం, ఎందుకు ఇట్లా మాట్లాడేవారా అంటుంది. చదువు కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలు చదువు కదమ్మా, చదువు అంతా బాగుంటుంది. అంటే నేను చూసా కదా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను చదువు. జీవితంలో ఆస్తులు పోతాయి, డబ్బులు పోవచ్చు, కానీ చదువు మట్టుకు ఎవరు తీసుకున్నారు. నేను అందుకని అందుకే పిల్లలు బాగా చదవాలి. సమాజంలో మార్పు రావాలంటే చేయాలి కదమ్మా ఇప్పుడు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే పిల్లల్లో మనకు పెట్టుబడి. వాళ్ళతో ఎట్లా బాగా చదివించి ఆ చదువుని బాగా చేయగలిగితే బాగుంటుంది. మేము కష్టపడ్డా వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు మంచి చదువుల్లో. మీరు అట్లా అంటే ఎట్లా? అది కాదు, మీరు ఇట్లా అంటారు. రామ్మా ఒకసారి ఇంటికి వెళ్దాం, మీరు బాబు గారు చెప్తారు ఇది. ఆయనేమో అరే నేను 15 గంటలు పని చేస్తున్నా, నువ్వు 16 గంటలు పని చేయాలి నన్ను పెడుతున్నాడు రోజు. నో, శారీరక కష్టం వేరు, ఒప్పుకుంటాను. కానీ నేను భయపడేది కూడా ఏంటంటే గారభంగా పెంచకూడదు, వాస్తవాలకి దగ్గర పెంచాలి. కష్టం ఏంటో తెలియాలి. ఇప్పుడు మావాడు ఉన్నాడు దేవాంశు, బ్రహ్మని ఏం చేస్తాడంటే సంక్రాంతికి సెలవులకి ఊరికి వెళ్తాం. తల్లి వెళ్ళిన 4 రోజులు ప్రతిరోజు 3 గంటలు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు పాలంటే ఏంటి, పాలు ఇచ్చేది రైతు ఉన్నాడు, రైతు దగ్గర పాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీ తీసుకొచ్చి మళ్ళీ వినియోగదారులు ఉన్నారు, వీళ్ళందరూ లేకపోతే మనం ఎవరు లేమని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో కసిపోకూడదు, ఆ కసి ఉంటేనే సాధించవచ్చు. మొన్న రీసెంట్ గా మా మేనల్లుడికి బాగాలేదు సార్, బాబుకి 9th month లో క్యాన్సర్ వచ్చేసింది. 9 నెలలకే సార్. అయితే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాం సార్. అంటే మాకు ఎప్పుడు స్తోమత లేదు, కానీ అక్కడ హాస్పిటల్లోనే చూసుకోవాలి, అక్కడ చూడరాలి. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమంట సార్. పెట్టిన 2 రోజులకే సీఎం ఫండ్ వచ్చింది సార్. క్యాన్సర్ది కూడా చేశారు సార్, బాగున్నాడు బాబు కూడా. ఇప్పుడు క్యాన్సర్ది బాలేబాబు గారు ఇప్పుడు ఒక హాస్పిటల్ కడుతున్నారు.
అమరావతిలో. సార్. హైదరాబాద్ లో బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఉంది. అవును సార్. మా అమ్మమ్మ పేరు పైన తాతగారు స్థాపించింది. దానికి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇక్కడ కడుతున్నారు. అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా పిల్లల కోసం బాగుంటుంది. ఎందుకంటే క్యాన్సర్ చాలా చిన్న వయసులో వచ్చేస్తుంది. సార్ అసలు తెలియకుండానే మాకు తెలియదు సార్, చిన్న బాబే 9 నెలల బాబు. అంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం కదమ్మా. వాటర్ తాగేది ప్లాస్టిక్ బాటిల్, ఆహారం పట్టుకెళ్ళేది చాలా మంది ప్లాస్టిక్ లో పట్టుకెళ్తున్నారు. ఒకప్పుడు మనంతా స్టీల్ ఉండేది. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, గాజు బాటిల్ స్టీల్, ఎక్కడికి వెళ్ళినా క్యారేజ్ కూడా స్టీల్ లో ఉండేది. దాని తర్వాత అందరం ప్లాస్టిక్ వచ్చాం. అదొక కారణం ఏమనిపిస్తుంది, ఇప్పుడు తిరిగి మనం అందరం అటు వెళ్ళలేము, తప్పదు. సార్ మా పాపకి చేయి కాలింది సార్ చిన్నపిల్లప్పుడు. ఆపరేషన్ చేయించాం గవర్నమెంట్ హాస్పిటల్లో. అంటే 90% వచ్చింది ఏలు. ఇంకా ఇది ఏలు. అంటే ఇవన్నీ చేసే 3 పిల్లలు, ఆడపిల్లలు 3. ఎంత వయసు ఎంతమ్మా పిల్లలు? ఒకళ్ళు 10th చదువుతున్నారు, ఒకళ్ళు 9th, ఒకళ్ళు 7th. వదిలిపెట్టకూడదు. మా పిల్లలు ఇంత ముందు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు కాదు సార్. ఒక్కరోజు అమ్మా ఈ పూట ఉంటాం, మధ్యాహ్నం నుండి వెళ్తాం, అంటే చాడీ చెప్పాము. ఇప్పుడు నా 9 గంటలకు పిల్లలు మామూలుగా లేరు ఇప్పుడు, ఎంత స్కూల్ లో. ఓకే, ఎంతమంది మీరు పిల్లలకి ఫోన్ ఇస్తారు? ఫోన్ అందరం ఇస్తాం. ఎవరు మాట్లాడలేదు. ఇస్తామండి, ఫోన్ ఇస్తాం. అందరు ఇస్తున్నారా? హోంవర్క్ ఫోన్ లోనే ఇస్తున్నారు సార్. హోంవర్క్ అంతా ఫోన్ లో పెడుతున్నారు, ఆన్లైన్ లో పెడుతున్నారు. హోంవర్క్ మొత్తం ఆన్లైన్ లో ఇస్తున్నారు సార్. చేసుకోవడానికి ఫోన్ తీసుకోవాల్సి వస్తుంది. పంపిస్తున్నారు. రాసుకుంటారు, సినిమాలు చూస్తారు. అవి రాసుకున్న తర్వాత చూస్తారు సార్. కోవిడ్ తర్వాత వచ్చినట్టుంది ఫోన్లు చూసే అలవాటు అనేది. జూమ్ క్లాస్ నుంచి మొదలైందా? ఆడటాలు పోయినాయి సార్, ఆడుకోవట్లేదు ఎవరు పిల్లలు. ఫోన్ టీవీ వాటిలోనే లోపలే ఉంటారు, బయటికి రావటం మానేశారు సార్. ఫోన్ అయిపోతుంది. హోంవర్క్ పడలా, కానీ పిల్లల్ని పుస్తకాలు చదివించి అలవాటు తీసుకురావాలి స్లోగా. గవర్నమెంట్ స్కూల్ రద్దు చేస్తున్నాము, కానీ అమ్మ పిల్లలు ఇప్పుడు లైబ్రరీలో ఒకప్పుడు పోయింది, ఇప్పుడు మంగళగిరి లైబ్రరీ మొత్తం మళ్ళీ తీసుకొచ్చా. నాకేనంటే పిల్లలందరూ ఎండాకాలం సెలవుల్లో మన ఈనాడు కార్టూనిస్ట్ ఉన్నారు చూడు, శ్రీధర్ గారు, ఆయన చేత కార్టూనింగ్ అంతా చేపిస్తాం, పిల్లలకి నేర్పిస్తాము. ఎందుకంటే ఇప్పుడు మావాడు ఉన్నాడమ్మా, వాడు చదువుతాడు, వాడికి బుక్లు ఇస్తే చదువుతా ఉంటాడు. వాడికి అందుకే కళ్ళజోడు పెద్దది, పుస్తకాలు చదివేది అది పెద్దది. బట్ పుస్తకాలు చదివితేనంటే వాళ్ళకి క్రియేటివ్ ఆలోచన వస్తుంది అనేది చాలా అవసరం. పుస్తకాలు చదవాలి. ఇంకా కార్యక్రమం ఇంకా చేయాలి, కొంచెం పుష్ చేయగలిగితే పిల్లలు లైబ్రరీకి వెళ్ళాలి, వాడు తీసుకొస్తే బాగుంటుంది. బాగా వెళ్ళారా? యోగా యోగా ఇప్పుడు చేస్తున్నారు, ఎండాకాలం చేసినట్టున్నారు యోగా. యోగా క్లాస్ పెట్టారు సార్. జూన్ 1 నుంచి 21 దాకా 20 రోజులు చేస్తారు. వెళ్ళారా? అక్కడ చేస్తున్నారా? 20 రోజులు చేస్తారా తెల్ల? ఇక్కడ 21 డేస్. ఇప్పుడు కంటిన్యూ చేయట్లేదా? అంటే అందరు రాశారు, కొంతమంది గ్రూప్స్ వస్తున్నారు. గ్రూప్స్ వచ్చేస్తారు, ఎందుకంటే ముందర మంచి స్థలం ఉంది కదా చేసేదానికి. మా తల్లికి వందనం పోయిన సంవత్సరం పడిందా? అందరికి వచ్చిందా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చిందా? 5గురా? ఎవరు? ఎంత వయసు అంతమ్మా పిల్లలు? పెద్ద పాపకి 13 సంవత్సరాలు సార్, 9th క్లాస్ చదువుతుంది. సెకండ్ పాపకి 12 సంవత్సరాలు సార్, 8th క్లాస్ చదువుతుంది. మూడో పాపకి 11 సంవత్సరాలు సార్, 6th క్లాస్ చదువుతుంది. అమరావతి గురుకుల పాఠశాలలో 3 ఉన్నారు. 2 పిల్లలు నెడమర ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు సార్. నెడమరలో ఉన్నారు. 5గురు సార్, 5గురికి వచ్చింది సార్. 5గురికి పడిందా? ఏం చేశారు డబ్బులతో? 5గురు కాదు సార్, అంతకుముందు కొంచెం ఇబ్బందిగా ఉండి వాళ్ళని కాడ తీసుకున్నాం. ఈసారి వాళ్ళకే ఇచ్చేయాలని కట్లి కొన్ని అకౌంట్ లో ఉంచేసి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలంటే అటు తీసుకొని. జనరల్గా దేనికి వాడారు తల్లి డబ్బులు? మామూలుగా నోట్ బుక్స్ కి, మెటీరియల్స్ కి, వాళ్ళ హాస్టల్ కదా సార్, సోపులకి ఆడికి ఇచ్చేసాం సార్. దానికి వాడారు. మీరమ్మా? మేము అంతే సార్, పిల్లల కోసం వాడాము. స్కూల్ బట్టలు కుట్టియడానికి కానీ మీరు ఇస్తున్నారు, బుక్లు, బుక్స్ అన్ని, టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్, అటు వరకు వాడు. మీరు దేనికి వాడారు? పిల్లలకేనా? పిల్లలకి గైడ్స్ గానీ, ట్యూషన్ ఫీజు అని అనడానికి యూజ్ చేశారు. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు చేతులు పైకి ఎత్తండి. స్కూల్ ఓపెన్ అయితే భయపడేవాళ్ళం సార్, ఫస్ట్
ఈసారి జూలైలో పెట్టాం తల్లి. ఎందుకు కారణం ఏంటంటే పోయినసారి జూన్ మాసంలో పెట్టినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ క్లాస్లో చేరిన పిల్లలు 11th క్లాస్లో చేరిన పిల్లలు అప్పటికి చేరలా, దానివల్ల లేట్ అయింది. సో ఈసారి అట్ట కాదు, జూలై మాసం కల్లా అందరూ చేరిపోతారు తల్లి, ఎవరు స్కూల్లో చేరిపోతారు. 99% మంది అయిపోతారు. ఒక 1% ఆగస్ట్ మాసంలో మారుతారు. అందుకే జూలై మాసంలో పెట్టాం. సో పిల్లలందరూ ఇప్పుడు తెలిసిపోతుంది మాకు సిస్టంలో ఏ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ స్కూల్లో ఉన్నారు అంతా అవగాహన వచ్చేస్తుంది. ఐడి ఉంటుంది కదా, అప్పార్ ఐడి, దాంతో తెలిసిపోతుంది. సో ఒకేసారి డబ్బులు వేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో 22 నుంచి 24 వేసేద్దాం. పోయినసారి లేట్ అయినా కొంచెం మాకు వచ్చింది సార్. ఇప్పుడు అయిపోతున్నాం. ఫస్ట్ ఇయర్ అయినా వచ్చినాయి పోయినసారి. లాస్ట్ ఇయర్ వచ్చేసి అది ఇంటర్ అదేమ్మా, ఫస్ట్ ఇయర్ చేరిన లేట్ అయిందమ్మా. చేరే కల్లా మా అదే డేటా లేదు తెలియదు, జూన్ కల్లా చేరరు కదా పిల్లలు, కొంచెం లేట్ అయింది. దాంతో మాకు తెలియదు ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు, దానివల్ల లేట్ అయింది. అందుకే బాబు గారు అన్నారు ఇట్ట కాదు, వేసేది కరెక్ట్గా అంటారు మీరని బాగా పురమాయించి మమ్మల్ని ఇది కరెక్ట్గా చేయండి. అందుకే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో చేరిన వాళ్ళు, ఇంటర్ చేరిన వాళ్ళు అందరికి ఇప్పుడు ఒకేసారి కవర్ అయిపోయి. సో 22 నుంచి 24 మధ్యలో వేస్తాం. సో పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళే లోపల డబ్బులు పడతాయి. అదే ఆలోచన. ఎందుకంటే అమ్మా నేను పాదయాత్రలో చూశాను తల్లి, ప్రత్యేకంగా కర్నూలు జిల్లా. ఎందుకంటే వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ చూస్తే తల్లి చాలా వెనకబడింది ప్రాంతం. అక్కడ పాదయాత్ర చేసిన చాలా మంది తల్లిలు కలిసారు. కలిసి వాళ్ళు ఒకటే అడిగారు, అయ్యా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు ఒకరికి, అరువు అందరికి ఇస్తా అన్నారు, మీరు ఏం చేసినా అందరికి ఇవ్వండి. ఏంటి ఏమవుతుందంటే అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని బాబుని పంపిస్తున్నాం స్కూల్కి. అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటాం, బాబుని పంపిస్తున్నాం, మీరు ఇది ఒకటి చేయండి. సో అది చెప్పిన తర్వాత ఇంక ఇది ఇట్లా కాదని చెప్పి బాబు గారితో దెబ్బలాడు. లేదు అందరు చేద్దామంటే అప్పుడు బాబు గారు లేదు చేద్దాం సార్, తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు చదువుకున్నారంటే అంతమందికి వేయాలి అనేది మన తాపత్రయం. దాంతో మొన్న పోయిన సంవత్సరం మొదటి ఇచ్చాము, ఇంక ఈ సంవత్సరం 2. ఈ గురించి ప్రతి సంవత్సరం ఇస్తేనంటే మీకు కూడా పిల్లలు చదువు కానివ్వండి. కొంతమంది ఏం చేశారంటమ్మా, నేను చూసా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న వాళ్ళు, నేను పుట్టపర్తిలో చూసా, తల్లికి పాప ఒకే మా భర్త చనిపోయారు, 4 పిల్లలు తల్లి. ఆమె ఏం చేసినంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు కదా, సో బుక్స్ మనం ఇస్తాము, యూనిఫామ్ మనం ఇస్తాము, మధ్యాహ్న భోజనం అని పెడతాం కనుక డబ్బులు వాళ్ళ పేరు పైన ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాం. ప్రతి ఏడా ఏం చేసిందంటే ఒక 3-4 వేల రూపాయలు ప్రతి బిడ్డ ఖర్చు అయినా ఒక 9 నుంచి 10,000 రూపాయలు పక్కన పెట్టి పిల్లల కోసం పెడదామని ఆమె పెట్టింది. సో ఆమె అటు పెట్టింది. కొంతమంది తల్లి అంటే అటు చేస్తున్నారు, కొంతమంది మీరు అన్నట్టు ఏంటంటే ఈ గైడ్స్కి, ట్యూషన్ కానివ్వండి, అది కూడా నోట్ బుక్స్కి. మా పిల్లలు మేము కూడా పోస్ట్ లో కడతాం సార్ పిల్లలకి. దూరం అయిపోతుందని రాగాలి తల్లి పనులు పడంగాలి సైకిల్ కొనుక్కోవాలనేసి డబ్బులు పడ్డ రోజే సైకిల్ కొనిచ్చుకున్నారు సార్. ఇద్దరు సైకిల్ కొనారా? సైకిల్ కొనుక్కున్నారు సార్. మాకేసిన డబ్బులు మేమే వాడుకుంటాం అనేసి ఇద్దరు సైకిల్ కొనేసుకున్నారు. అది డేంజర్, అది చాలా డేంజర్. అది వాళ్ళ డబ్బులు అనుకోకూడదు, అది మన అన్న పదం రావాలి తల్లి. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఒకటి కేవలం డబ్బులు ఇచ్చేసి చేతులు తొలుపుకోకూడదు. నేను రెండు బలంగా నమ్ముతున్నాను. ఒకటి సమాజంలో విలువలు లేకుండా పోయినాయి. అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపైన పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలకు చెప్తారు. ఎందుకంటే విలువలు లేని అభివృద్ధి చెందిన భారతదేశం అభివృద్ధి చెందిన నేను నమ్ముతాను. అది మొదటిది. రెండోది మహిళల్ని గౌరవిస్తాను. నేను పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నేను గమనించాను, గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, ఈ వాడక భాషలు అందరూ మాడతారు కదా తల్లి, సినిమాలో కూడా మాడతారు. అది ఎప్పుడైనా బాగా చేస్తున్నా అంటే ఏంటి, మహిళలు తక్కువ. ఎందుకంటే నేను ఈరోజు ఇట్లా హాయిగా కూర్చొని మీతో మాడగలుగుతున్నా, నేను ఎక్కడైనా అక్కడ తిరగలుగుతున్నానంటే కారణం మా తల్లి బ్రహ్మి, పక్కన మా తల్లి హెరిటేజ్లో పనిచేస్తుంది, బ్రహ్మి పనిచేస్తుంది. ఇద్దరు కష్టపడి చెమటో వచ్చి కంపెనీని బాగా చూసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. నేను దుబారా ఖర్చు చేస్తే నా క్రెడిట్ కార్డు బిల్ కడుతున్నారు. అంటే ఆ శక్తి మీలో ఉంది. కానీ ఈ పదాలు వాడినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా చూసాం. దానిపైన ఒక యుద్ధం చేస్తున్నారు. ఎవరు వాడకూడదు, ఆ పదాలు వాడకూడదు ఎక్కడ అనేది, అది తీసుకురాలి. ఆ మార్పు నేను కూడా మిమ్మల్ని కోరేది మన ఇంటి నుంచి మొదలు. అంత తేలికైన పని కాదు నాకు అర్థం. కానీ మన ఇంట్లో మనం మార్చిపోతే ఎన్ని స్కూల్స్ పంపించినా ఎక్కడ చేసినా పిల్లలు మారు. ఇప్పుడు మహిళలను గౌరవించాలి నేను ఎక్కడ నేర్చుకుని ఇంట్లో నేర్చుకున్నాను. ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్టు చూసుకుంటే రోజు చూస్తా కదా, అంతే కదా.
రోజు చూస్తాం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎలా గౌరవిస్తారు, ఎలా మాడతారు ఇద్దరు అని మనకు అర్థం అవుతుంది కదా. దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలని తెలిసింది. అది ఇంట్లోనే మనం ఇట్లా ఈ పదాలు వాడితే పిల్లలు కూడా అదే అలవాటు. అది నేను బాధపడి అది ఇది కేవలం ఒక లోకేష్ వల్ల అవుతుందో లేదు మన వల్లనే అవుతుందని కాదు. నేను మీతో ఎట్లా మాడుతున్నాను, మీరు కూడా ఇంకో 100 మందితో మాడాలి, డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి, మార్పు అనేది రావాలి. ఎందుకంటే ఈ రెండు లేనిది సమాజంలో కేవలం డబ్బులు ఒకటే కాదు కదా. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని నేను బలంగా నమ్ముతాను. ఆ రోజు రాదు. ఈ అసలు సినిమాల్లో ఇది వాడాలంటే భయపడాలనేది నా పాయింట్. ఎందుకంటే సినిమాలు కూడా ఇంపాక్ట్ ఉంది కదా, సినిమాల వల్ల మన పైన ఉంటుంది, మన పిల్లల పైన కూడా ఉంటుంది కదా. అది పోవాలి. పదాలు వాడుకుని ఉంటే కరెక్ట్గా నేను బలంగా